కానీ ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకొక విషయాన్ని లేవనెత్తారు. ఆటో డ్రైవర్లు అందరూ సమ్మె చేశారు. మా కుటుంబ పోషణ ఎలా, మాకు ఒక ఉపాధి కల్పించండి అంటే ఆ విషయాన్ని అసెంబ్లీ దాకా తీసుకొచ్చారు పాడి కౌశిక్ రెడ్డి గారు. ఆటోలోనే వచ్చి అసెంబ్లీ గేట్ వరకు వచ్చి ఆయన నిరసన తెలియజేశారు. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ మూమెంట్స్ ఎప్పుడు కూడా సక్సెస్ కావు. ఆటో వాళ్ళ బాధలేందో మాకు తెలుసు, వాళ్ళకి ఎట్లా కన్సెషన్ చేయాలనో చెప్పినాం కూడా. ఆటో వాళ్ళకి సంబంధించిన లీడర్స్ని వాళ్ళతో అందరితో కలవడం, కొంతమందితో మాట్లాడడం, వాళ్ళకి ఏమి ఇస్తామో కూడా చెప్పగలిగినాం. ఇప్పుడు బస్సు మహిళకు ఫ్రీ అయితే ఆటో వాళ్ళ రెవెన్యూకి లింక్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ది విలన్స్, వాళ్ళకి అర్థం కాలేదు వర్కౌట్ కాదని. ఆటో వాళ్ళకు మనము ట్యాక్స్ రిడక్షన్ చేయొచ్చు, బెనిఫిట్స్ ఇవ్వచ్చు, తర్వాత ఓలా ఊబర్ లాంటి వాళ్ళ దాంట్లో మనం వాళ్ళ వాటాను పెంచవచ్చు. 100 రకాలు ఉన్నాయి వాళ్ళకి మెయిల్ చేయడానికి. కానీ బస్ ఎక్కే మహిళ ఆటో ఎక్కుతుంది. ఇప్పుడు మనం జగిత్యాల పోవాలి, ఆటో ఎక్కి మహిళ పోతుందా? ఎంత రీజన్లెస్ కాజ్ అది. సో వీళ్ళు హైదరాబాద్లో ఉండే కొంతమందిని టార్గెట్ చేసి ఎంతమంది అమ్మ, నేనంటే నాకు తెలిసి ఎవరైతే చిన్న చిన్న జాబులు చేసుకునే సోదరిమణులు ఉన్నారో వాళ్ళకి ఎంత ఖర్చు తగ్గుతుందంటే రూమ్ రెంట్స్. మీరు 2000 3000 ఇంట్లో ఉండి రోజు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్కో, మాదాపూర్కో పోయి వచ్చే వాళ్ళకైతే ఎంత రిలీఫ్ అవుతుంది. కనీసం అంటే వాళ్ళకు 2-3 వేల బడ్జెట్ మిగులుతున్నది. చాలని జీతాలు ఎంత మహా అయితే నేను చూసిన 15,000, 20,000, 30,000 లోపు ఎక్కువ. ఇప్పుడు మనం ఎవరైతే వీళ్ళు సిస్టర్స్ ఉంటారో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఎంత రిలీఫ్ ఉంటుందో వాళ్ళని అడగండి ఒకసారి. నువ్వు ఆటోలో ఎక్కే వాళ్ళకు నష్టం జరుగుతుందని చూస్తున్నావు, కానీ బస్సులలో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎక్కుతారు కదా పర్ మంత్, వాళ్ళకి తక్కువ. నువ్వు ఇంకా అడుగు, అదేంటి మెట్రోలో కొంత మహిళలకు తగ్గియమైన అడుగు. ఇది కాకుండా ప్రోగ్రెసివ్గా కాకుండా పెసిమిస్ట్గా ఆటో వాళ్ళ యొక్క ఏమంటాం వెల్ఫేరే నీదైతే మీరు వాళ్ళ ట్యాక్స్ రిడక్ట్ చేస్తుంటారు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళ వెల్ఫేర్ కోసం ఎన్నో పథకాలు చెప్పిండ్రు. రేపు మేము చేస్తాం చూడండి. ఆటో స్టాండర్డైజ్ పెరగడం, ఇప్పుడు మీటర్స్ కూడా ఆల్మోస్ట్ లేవు. ఇప్పుడు ఆటో వాళ్ళ వెల్ఫేర్ కోసం ఏం ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు ఒక రకంగా వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ, వాళ్ళకి స్కూల్స్లో వాళ్ళ పిల్లలకు అవకాశాలు ఇవ్వడం కానీ, వీళ్ళకు వచ్చే వాటిలలో ఇప్పుడు ఏంటిది ఓలా ఊబర్ లాంటి వచ్చేట్లా రెవెన్యూ వాళ్ళకి ఎక్కువ వచ్చేటట్టుగా అది కూడా కొంచెం దగానే ఉంది, శ్రమ దోపిడీ ఉంది. నేను అప్పుడప్పుడు వీళ్ళను ఫాలో అవుతుంటా కదా, ఎప్పుడైనా అటు ఇటు పోయేటప్పుడు ఈ ఊబర్లు ఎక్కి ఎందుకు ఎక్కను, అప్పుడప్పుడు వాకింగ్ పార్క్కి పోయేటప్పుడు అప్పుడప్పుడు ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా కూడా ఎక్కి తెలుసుకుంటుంటా. ఇంకెందుకంటే ఈ ప్రెసిడెంట్లు అసోసియేషన్ వాళ్ళు నాతో టచ్లో ఉంటారు. వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది కరెక్టా లేదని కంపేర్ చేసుకోవడానికి కూడా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో ఎక్కలేని పరిస్థితి వచ్చింది అనుకోండి ఈ మధ్య కాలంలో, మాస్క్ వేసుకొని ఎక్కొచ్చి ఉంటుందని పెద్ద సమస్య కూడా కాదు. ఆ పరిస్థితులను కనుక్కుంటాం కాబట్టి వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ చేయాలో డెఫినెట్గా ఆలోచిస్తున్నది ప్రభుత్వం. అది వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. నేనేమంటున్నానంటే పెద్ద పెద్ద సమస్యలు వదిలేసి, ఇది ఆ కుటుంబాలకు పెద్ద సమస్య కాదని నేను అనను, కానీ ఇది సమస్యగా మార్చిండ్రు. ఇది ఆర్టిఫిషియల్ చేంజ్, ఇది వాస్తవం కాదు. లేదంటే ఇది కంటిన్యూ అయిపోయి రోజు బస్సులకు అడ్డం వచ్చేసి, ప్రభుత్వానికి అడ్డం వచ్చి ఆటో వాళ్ళ అంతా కూడా కొంత నిరసన చెప్పేటోళ్ళు. వీళ్ళు చెప్పినంత కాలం చేసిండ్రు, కథం ఇక ఆపేటరు కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ ఆటో వాళ్ళు చేసినది. కానీ డెఫినెట్గా ప్రభుత్వం ఆటో వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి డెఫినెట్గా ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి, ఏంటి మన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వాటిలో ప్రయారిటీ ఇస్తాం. వాళ్ళకు బెస్ట్ ఏ విధంగా చేయగలుగుతాం అనే విషయంలో ఆ సంఘాలతో కూడా భవిష్యత్తులో మేము చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రైట్. ఫైనల్గా అద్దంకి దయాకర్ గారి దారెటు దేనికోసం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ మీ గోల్ ఏంటి అని అడిగితే? అంటే ఒక రకంగా పదవి వద్దు అని అనను కదా, పదవి ఇవ్వాలనే వైపే ఉంటుంది. కానీ అద్దంకి దయాకర్ దారెటు అంటే ప్రజల వైపే. ఎప్పుడు కూడా అవకాశం కొరకు నేనేమి అర్జ్ లేదంటే ఇంకా ఇట్లాంటివి ఏం చేసుకోనక్కర్లేదు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే
వస్తుందో రాదో అని ఆలోచించేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. కొంతమంది నీ వల్ల మాకు డిస్టర్బ్ అవుతుంది బాస్, ఏంటిది అసలు చాలా, అంటే నీ వల్ల నేను ఎందుకు స్ట్రెస్ పెట్టుకోవాలి, నీకు రాలేదు ఏంటి అని ప్రతిసారి టీవీలలో ఎప్పుడైనా అవకాశాలు వచ్చినప్పుడు అది ఇట్లా బిగబట్టి చూస్తారు. దయాకర్కి ఏమొస్తుంది, దయాకర్కి ఎవ్వరేం చూడనక్కర్లే, వచ్చే రోజు మంచిది వస్తుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే నా దారి ఎప్పుడు ప్రజల వైపు ఉండడమే కాకుండా మరింత నన్ను నేను ఎట్లా ఎన్రిచ్ చేసుకోవాలి. దయాకర్ 2006-07లో తెలిస్తే వాడు మాస్ మల్లిగాడు. అప్పుడు ఊర మాస్గా మూమెంట్ టైం కదా, ఎక్కువ అగ్రెసివ్గా ఉండేది. రాజకీయాల్లోకి వచ్చినాక కొంత చేంజ్. ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లెక్క ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే మనల్ని అబ్జర్వ్ చేసేటోళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు, ఇప్పుడు అదే వెంకటరెడ్డి గారి ఇష్యూ అప్పుడే అంత చాలామంది నాకు మామూలుగా జ్యుడిషియరీలో ఇక్కడిక్కడ అన్ని రంగాల్లో ఉన్న సైంటిస్ట్ ఇట్లాంటి వాళ్ళు కూడా అంటారు, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేయరు, వింటుంటారు అంతే. టీవీ ఎవ్రీడే మనం డిబేట్స్లో ఉంటాం కాబట్టి సీరియస్గా వింటుంటారు. కానీ వాళ్ళు అప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఫోన్ చేసి దయాకర్ గారు మీరు ఇంతకంటే మంచిగా భావోద్వేగంతో భాషతో చెప్పగలరు, పదునైన భాషతో చెప్పగలరు, ఇది అవసరమా మీకు అని. అంటే వాళ్ళ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న అంశాల మీద కొంత లోతైన అవగాహన లేదు కాబట్టి ఆ పదం వాడాల్సిన అవసరం లేకుండే. బట్ అది షార్ప్నెస్ పెంచిందా లేదంటే అందరిని ఏకం చేసిందా అంటే నాకు తెలిసి పార్టీకి పాజిటివ్ అయింది, దయాకర్ కొంత నెగిటివ్ అయి ఉండొచ్చు. వ్యక్తిగతంగా కూడా దాన్ని ఇంకా చేంజ్ చేసింది అటువైపు. చాలామంది నాన్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా నాకు కలిసి లేకపోతే ఫోన్ చేసి చెప్పింది. సో దయాకర్ నువ్వు సోబర్గా ఉండాలని హెచ్చరించినట్టు కనబడ్డది నాకు. సో నువ్వు చదువుకున్న పిల్లని ఎందుకు ఇట్లా అగ్రెసివ్గా అవుతున్నావు అని. రేపు ఇంకా దయాకర్ చేంజెస్ అంతా కూడా అధికారంలో ఉన్నాం, పదవి వస్తుంది డెఫినెట్గా, ఇంకా మరింత నన్ను అందరు అబ్జర్వ్ చేసే విధంగా ఇంకా మోడల్గా ఉండే విధంగానే తయారయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పోను రాటుదేలిన రాజకీయ నాయకునిగా ఉంటా. కానీ రాజకీయ నాయకుడు అంటే మన జనం అనుకునే రాజకీయ నాయకుడు ఇంకా రాటు తేలలేదు మీరు. పవర్లో వచ్చినాక ఎప్పుడైనా నాయకుడిని ప్లెయిన్గా ఉన్నప్పుడు చూడొద్దు, పవర్ వచ్చినప్పుడు చూడాలి. మేము మా ముందు వచ్చిన లీడర్ని చూస్తుంటాము, పవర్ రాగానే అల్టిమేట్ మారిపోతారు పూర్తిగా. మాటలో మార్పు వస్తుందా, బాడీ లాంగ్వేజ్లో మార్పు వస్తుందా, బిహేవియర్లో అన్ని రకాలుగా వస్తున్నది. నేను చూస్తున్నా కదా ఈ 15 yearsలో మాతో కలిసిన పిల్లలు అధికారంలోకి వచ్చిండ్రు, మాతో ఉన్న మిత్రులు వచ్చిండ్రు. బట్ దయాకర్ అధికారంలోకి వచ్చినా దయాకర్ లాగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే దయాకర్ దారి అటువైపు ఉంటే మంచిది. అధికారం ప్రతి వ్యక్తి యొక్క గుణం చూడాలంటే మేజర్గా అధికారం వచ్చినప్పుడే చూడాలంటారు. చూద్దాం, దయాకర్ ఫక్త్ పొలిటీషియన్ కాదు, దయాకర్గానే ఉంటూనే ఏ పదవి వచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగానే ఉండే విధంగా తయారైతే అని మాత్రం చెప్పగలను. అయితే మీకు నెగిటివ్గా అయిన పరిస్థితులను కూడా మీకు సానుకూలంగా ఆలోచిస్తున్న మీరు ఎందుకు నిర్మల్లో వివాదంలో చిక్కుకున్నారు? నిర్మల్ రాముడిని మొక్కుడే బీజేపీని తొక్కుడే అది వాస్తవం అని మాట్లాడిన తర్వాత అది ఓకే. దాన్ని కాకుండా రాముడు మీ చిన్నయ్యనా, సీత మీ చిన్నమ్మ అంటే బీజేపీ వాళ్ళకి రాముడు చిన్నమ్మ అయితే మరి మాకెవరు? ఇప్పుడు నేను అదే ఈ మాటలకే వివాదం చెలరేగింది. ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళకు రాముడు చిన్నయ్య కాడ పెద్దయ్య అవుతాడు కదా, సీత కాదు. ఇప్పుడు నేనే ఉన్నా, మా డాడీ పేరు రామలక్ష్మయ్య, మా డాడీ నన్ను కన్నోడే రాముడు ఒక రకంగా చెప్పాలి. ఇప్పుడు మా అమ్మాయి పేరు ఉంటుంది ఆత్మజారాం. ఇప్పుడు నేను బీజేపీ ఆయన చెప్పమంటే పెట్టుకోమంటే పెట్టుకున్నాను. మా బాబు పేరు జానకిరామ్ వినయ్ అంటే వాళ్ళకే పేటెంట్ రైట్ ఉన్నట్టు నా కొడుకు ఆ పేరు పెట్టుకున్నా. ఇంకో కూతురు ఉంటుంది దాని పేరు ముక్తాశ్రీ అని పెట్టిన. ఇవన్నీ కూడా హిందూ పేర్లే. నేను రామ్ విషయానికి వచ్చినప్పుడు ఆ 2 పేర్లు ఎక్కువ స్ట్రెస్ చేసిన. ఎందుకంటే అందరి వాడు కదా, మీకెందుకు పరిమితం చేసుకుంటుండ్రు. ఇప్పుడు అయోధ్యలో రాముని కట్టింది. నా ఆబ్జెక్షన్ ఏంటంటే అయోధ్య రాముడు సింగిల్ కాడు. ఫస్ట్ నా ఆబ్జెక్షన్ అక్కడ ఉంది. మీరు ఒకసారి భద్రాద్రి రామునికి రండి, సీతా సమేత లక్ష్మణ ఆంజనేయుడు ఉంటాడు. కానీ ఎందుకు అయోధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు అనటానికి బీజేపీ వాళ్ళు చెప్పేదాన్ని నేను నమ్మా. బాలరాముడు అంటున్నారు కదా,
బాలరాముడు కాదు, నేను బలరాముడిని ఎందుకు చూపిస్తలేరు మీరు? అయోధ్య అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? అయోధ్య అంటే ఒకటేమో కళ్యాణరాముడు ఉంటాడు, రెండవది ఏంటిది? రాజుగా ఉంటాడు కదా అయోధ్య రాముడు. అయోధ్యలో పట్టాభిషేకం జరుగుతుంది కదా, పట్టాభిషేకం తర్వాత అక్కడి నుంచి ఈడికొచ్చిన త్యాగరాముడు ఈడ ఉంటాడు, ఈడ భద్రాద్రిలో. ఈ నుంచి లంకకు పోతాడు. ఇక్కడికి వచ్చినప్పుడు రాముడు సీతా సమేతంగా ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు మీరు సీతను ఎందుకు ఎక్స్ప్లోర్ పక్కన పెట్టిండనంట. ఇది ఆర్ఎస్ఎస్ చేసిందని అంట, లేకపోతే నేను ఇది బీజేపీలో కొంతమంది మనువాదులు చేసిందంట. సీతారాముని ఎందుకు మీరు విడిగా చూపిస్తున్నారు? బాలరాముంది కడితే అయోధ్య రాముని గుడి ఇంకోటి కడతామా మనం? నేను రాముడు ఉన్నాడంటే సీత, ఇది మాత్రమే యూనిక్ వరల్డ్. ఎందుకు ఆదర్శవంతుడైండు? ఒకే భార్య అనే అంశంతోనే రాముడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిండు. తన మోడల్ అది తీసేసి నేను బాలరాముని పెట్టినా అని చెప్పి మన బీజేపీ వాళ్ళు దాన్ని సమర్థిస్తున్నారు. నేనేమంటే ఇంకోటి, సీతా సమేత రాముని గుడిని కూడా కట్టండి. సరే లక్ష్మణుడు ఎందుకు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు లేకపోతే ఆంజనేయుడు ఎందుకంటే, ఇప్పుడు మనం ఆంజనేయున్నే చాలా విస్తృతంగా మనం నమ్ముతాం కదా, వినాయకుడిని ఆంజనేయుడు లేనే అసలు ఊసే లేదు అక్కడ. ఎందుకు ఈ పరిస్థితి ఆడ వచ్చిందంటే ఎవరు నాకు సరైన సమాధానం చెప్పట్లేదు. ఈ లాజిక్స్ అన్నీ కరెక్టే, కానీ బీజేపీ వాళ్ళ మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ స్టేషన్లో మాధవీలత గారు వెళ్ళి ఇంకొంతమంది నాయకులు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను అంటున్నా, మాధవీలత గారు మా మాధవి గారు కూడా సోదరిమణులు వాళ్ళిద్దరు. అమ్మ సీతమ్మ ఎందుకు లేదో ఒక్కసారి మా మోడీని అడగండి అమ్మ, మీరిద్దరు మహిళామణులే కదా, అయోధ్యలో ఎందుకు సీతమ్మ లేదో అడగండి. రెండవది, నేను ఆ మీటింగ్లే అన్నా, ఆ రోజు రాముడు సీత కోసం తన పరిపాలన ఎంత ముఖ్యమో తన సీత అంతే ముఖ్యంగా పోరాడిన రాముడిని చరిత్రలో చూసినాం. ఎందుకు మా బాబాయ్ మా సీతమ్మని తన మా పిన్నిని తీసుకోవట్లేడని అడిగిన. అది వాళ్ళకు నచ్చలే. కొంతమంది ఎవరమ్మా యూట్యూబర్స్ ఉంటారు, కొంతమంది మైకులు మూతికాడ పెట్టి దాకర్ హిందువులను తిడుతున్నాడు మీరు చెప్పురు అని అంటే, ఆ దాకర్ వాడు బ్లా 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 అంతర్జాతీయ బూతులన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. కానీ ఇది బీజేపీ విధానమా లేకపోతే ఇది ఆర్ఎస్ఎస్ విధానమా, ఇది హిందువుల విధానమా? ఇప్పుడు మనమే ఒక రకంగా మమ్మల్ని అవమానించేటట్టు మాట్లాడినామని చెబుతూనే వీడు అవమానకరంగా మాట్లాడు, వీడు అసలు నిజంగా వాళ్ళని చూస్తే నేను వీడు హిందువు అయినందుకు సిగ్గుపడాల్సి వస్తుంది. హిందుత్వం ఎప్పుడు ప్రపంచానికి శాంతిని, సమానత్వాన్ని, ఐక్యతను చాటింది. ఆయుర్వేదం మనమే ఇచ్చినాం. కొన్ని కుటుంబ జీవితం, వసుదైక కుటుంబం అంటే మనమే. ఇలాంటివన్నీ కూడా మొడాలిటీస్ మనం ప్రపంచానికి ఇచ్చి, ఎవడో సన్యాసిగాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి వాని కుటుంబం ఉండదు, పిల్లలు ఉండరు, సంసారం ఉండదు, వాడు చెప్పేదాన్ని మనం ఇది హిందుత్వం అనుకుంటే ఇట్లా. మాకు తెలియదా సనాతన ధర్మంలో ఏముందో తెలియదా, మూలవాసి సిద్ధాంతం ఏందో తెలియదా, జంబూకుని రాజ్యమే మాదాయ. సో వీడు మనకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. వీడిని తిడితే హిందువుని తిట్టేట్టు అంటాడు. నువ్వెందుకు చేస్తలేవురా నాయన అంటే, ఇప్పుడు ఒక మాట ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ 2-3 డేస్కి మాట్లాడండి మంచిగా. అక్కడ తయారు చేసిన ఏంటి మన తలంబ్రాలు ఎంత, మీరు పంచింది నియోజకవర్గాల్లో ఎంత, ఇదంతా కూడా ఎందుకు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తుంటారు? ఇప్పుడు తలంబ్రాలు కొన్ని లక్షల క్వింటాలు తయారు చేసి మొత్తం ప్రతి నియోజకవర్గంలో పంచింది. అయోధ్య ఇంట పసుపుతో వేసి కింద పక్కన పెడదాం. బట్ రాముడు అన్ని పార్టీలకు సంబంధించిన వాడు. పార్టీలు కాదు, ఆఫ్టర్ ఆల్ ప్రపంచంలోనే రాముడు నాట్ ఈవెన్ వన్, మన దేశం లేదుగా, నేపాల్, కాఠ్మాండు, భూపాల్తో పాటు ఒక 30-40 దేశాల్లో రామాలయాలు ప్రసిద్ధిగాంచినాయి. ప్రపంచం రాముడిని ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది, ఆదర్శ పురుషునిగా చూస్తుంది. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే బీజేపీ గారికి పరిమితమైనట్టు చేస్తారు. బీజేపీ అంబేద్కర్ లాగానే ఆ రాముడు కూడా అంబేద్కర్నే దళితులకే పరిమితం చేసి దళిత సంఘాలు తిరిగినట్టు వీళ్ళు రాముడిని బీజేపీకే పరిమితం చేస్తారు. బీజేపీ కాదు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, కానీ యాదాద్రి టెంపుల్ కట్టిండు, ఇక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉండుతుంది. ఆయన ఏమన్నా ముస్లిమా క్రిస్టియనా? ఇప్పుడు మనల్ని కాంట్రా చేయడానికి, ఇప్పుడు నేను ముస్లింల మీటింగ్కి పోయినా అనుకో,
మాషా అల్లా అంట, దాన్ని తీసుకొచ్చి ఈడ పెడతారు. నేను క్రిస్టియన్ల మీటింగ్లో పోయినప్పుడు కంపల్సరీ వాళ్ళు ప్రేజ్ చేయాలి కదా. ప్రేజ్ చేయాలి మీన్స్ ఆ మీటింగ్ పోయినప్పుడు వాళ్ళు ఏమి వాళ్ళు ప్రస్తావన తెస్తారో దాన్ని చేయాలి. ఎవరి మతాన్నైనా గౌరవించాలి. జై జీసస్ అంటాం, ఈడనేమో రాముడు మీ చిన్నయ్య అనేది పెడతాడు, జై జీసస్ అని పెడతాడు. ఏ ట్రోల్ టీమ్స్ ఉంటాయి కదా. అవును, ఈ మధ్య ఎక్కడో చూసాను, డేవిడ్ దయాకర్ గా ఎలా మారారు అది కూడా తీసుకొస్తే నేను చాలా క్లియర్గా చెప్పిన. ఇప్పుడు నా మమ్మీ క్రిస్టియన్ అయినప్పుడు దాస్తర చరిత్ర, దాసుకుంటామా చరిత్ర, మా డాడీ పక్క హిందూగా ఉన్నాడు, ఆయన కల్ట్ హిందూగా ఉన్నాడు. సో నేను 2 మతాల సంగమంగా ఉంటా. మళ్ళీ నేను పాకిస్తాన్ అనుకోగినప్పుడు పాకిస్తాన్ ప్రేమికుడు అంటే వాడిని అడిగిన ఒక్కరిని, అరే ఇంతకు నేను హిందూ నా ముస్లిం నా క్రిస్టియన్ రా అని అడిగాను. పాకిస్తాన్ ప్రేమికుడు అని ట్రోల్ చేస్తారు కదా కింద. అంటే అప్పుడేమో దయా ఖాన్ అవుతాడు. మళ్ళీ వాని విచిత్రం ఏంటంటే వాడు ఇమ్రాన్ ఖాన్ వాడు మొగోడు, నేను ఆడపిల్ల లెక్క నాకు పెళ్లి చేస్తారు ఇమ్రాన్ ఖాన్. వీళ్ళు కలిసి ఆ దేశ ప్రధాని మీద ప్రేమ ఉంటుంది కానీ ఈ దేశంలో నా మీద మాత్రం కోపం అని. సో ఇలాంటి మస్తు చాలా చూసినాం. కానీ అల్టిమేట్గా మన మతం మనుషులు, అది గుర్తుంచుకుంటే వాడు మనిషిలాగా జీవిస్తే మనకు సంతోషం. కానీ ఈ వాట్సాప్ యూనివర్సిటీల ట్రోల్స్కో లేకపోతే ఈ మధ్యన కొందరు ఏమంటారు ఒక రకమైన విధ్వంసకరమైన ట్రోలర్స్, వాటికేం పెద్దగా భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎప్పుడైనా మనం తప్పు మాట్లాడితే రిజైండర్ ఇచ్చుకోవాలి. తప్పు చేస్తే నేను అందుకని నెక్స్ట్ డే కూడా పెట్టిన, నాకు సగర సంఘం అధ్యక్షుడు మా మిత్రుడు చేసిండు, అన్న మీరు రాముని తిట్టరు మాకుల పోని తిట్టినాడు అని. అమ్మ ఇప్పుడు నేను ఇదొక తప్పు చేసి నన్ను ఎమ్మటే రిజైండర్ పెట్టిన. రాముడిని కించపరిచేటట్టుగా దయాకర్ కాదు, ఎవరు మాట్లాడరు. సోయున్నోడు ఎవడు మాట్లాడు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో వీడు కట్ చేసిన దాంట్లో అనుమానం వస్తాయి. ఆ రోజు నేను కూడా పాకిస్తాన్ విషయంలో మాట్లాడేటప్పుడు ఏం చెప్పినా, పాకిస్తాన్ అనేది విడిపోయింది 1947 తర్వాత. కానీ హిందూ నాగరికతనో లేకపోతే హిందూ మత ధర్మాలన్నీ కూడా సింధు లోయ నాగరికతలోనే ఉన్నాయి. టెక్నికల్గా ఈరోజు అది పాకిస్తాన్కి పోయింది, వాడు కూడా మన నుంచి విడిపోయింది, వాడు మన దాయాదిగా ఉన్నాడు. మనం వానికి ఎప్పుడు ప్రేమ ఇస్తూనే ఉంటాం, వాడు మన మీద ఎప్పుడు విద్వేషం చిందిస్తూనే ఉంటాడు. అంటే హిందూ మత గౌరవాన్ని ఎట్లా మనం చేస్తామని చెప్పడానికి ఆ రోజు చెప్పి క్రమంలో మనోడు మిత్రుడు మురళి ఉంటాడు. అంటే మీరు బీజేపీని విమర్శించడానికి పాకిస్తాన్ని కూడా ప్రేమిస్తుండ్రు సార్ అని అన్నాడు. అంటే నేనేమన్నా, అరే పాకిస్తాన్ ఆయన ప్రేమించమంటే ప్రేమించుడు ఏంది, ఈయన ప్రేమించమంటే. మోడీ రష్యా పోయి ఉక్రెయిన్ మీదుగా వచ్చి ఇక్కడికి వచ్చి ఆ రోజు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇంట్లో ఉండి అలా పాప బర్త్డేలో పాల్గొని బిర్యానీ తిని వచ్చింది. మరి ఆయన ప్రేమించమన్నప్పుడు ప్రేమిస్తా, ఆయన వద్దంటే ప్రేమించకుంటుంటాం. వానికి ద్వేషం ఉంటే పోని, మనం ప్రేమిద్దాం అనేది నా విశ్వమానవ సూత్రీకరణ చెప్తే వాడు పాకిస్తాన్ ప్రేమికుడు అని చేసింది. నేను ఇప్పటికీ చెప్తున్నా, అఖండ భారత్ అనేది ఆర్ఎస్ఎస్ ఇట్లా చేసుకుంటుంది. అప్ టు ఏంటిది గాంధారా అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇప్పుడున్న టెక్నికల్గా మనం వీటికి వస్తాం. గాంధార రాజ్యంలో అశోకుని మూలాలే కాదు, గాంధార దేశం అంతా కూడా రాముని రాజ్యం కూడా అక్కడికి విస్తరించబడి ఉంది. ప్రాంతం ఈరోజు వాళ్ళ ప్లేస్లు ఉండొచ్చు కానీ అది మనదే. ఇప్పుడు వీళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కూడా మాట్లాడడానికి డేర్ చేయరు, పక్కన పెడదాం. చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మేము కొట్లాడినాం అంటే కాంగ్రెస్, మీరు కొట్లాడతారా? ఇప్పుడు మనోడు 56 ఇంచుల ఛాతీ మోడీ కాకాది, చైనా కాడికి పోగానే కుచించకపోతుంది. ఎందుకు? వాడు 4 కిలోమీటర్స్ వచ్చిండు, ఇంతవరకు చైనా మీద ఒక చిన్న ఆరోపణ లేదు. ఎందుకు? చైనాని చూసి మనం భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది? సో ఇక్కడ నేను వాళ్ళని టెక్నికల్గా ఆబ్జెక్ట్ చేసిందంటే, అఖండ భారత్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఉంటే మీరు పైన వేసుకున్నప్పుడు, మీరు పాకిస్తాన్ని మీద వేసుకున్నప్పుడు మాత్రం మీరు పాకిస్తాన్ ఇష్టం ఉన్నట్టు కాదు మీకు. వాళ్ళకి ఎంతసేపు పాకిస్తాను తర్వాత ముస్లిం క్రిస్టియనే వస్తుంది వాళ్ళకి నిరంతరం. వాళ్ళ భాషను మీరు చూడండి, ఇప్పుడైనా మారుతారేమో, ఇప్పుడు తక్కువ సీట్లు వచ్చినందుకు ఏమైనా మారుతారేమో చూడాలి. కానీ ఈ దేశం ఎప్పుడు అఖండంగా వెలగాలంటే అన్ని మతాల సమానత్వంతోనే అది సాధ్యం. హిందూ మతం ప్రపంచాన్ని ప్రేమించగలదు, హిందూ మతం ప్రపంచానికే రేపు పయనీర్ కాగలదు. వాళ్ళు అంటారు కదా విశ్వగురు గతం చరిత్రలో మనమే, భారతదేశమే, జంబూద్వీపమే మోడల్గా ఉంది. వీళ్ళతో ఇప్పుడు ఆధునిక భారతదేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలాగా చేయండి. 5th లార్జెస్ట్ ఎకానమీ అంటారు, తొక్క వీడికి నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయని చెప్పండి. మరి పాకిస్తాన్ వాడు 60 రూపాయలకు పెట్రోల్ డీజిల్ ఇస్తుండు, బంగ్లాదేశ్ వాడు
రూ. 65 ఇస్తున్నావు, నువ్వెందుకు 100 రూపాయలకి ఇస్తున్నావు అంటే సపోర్ట్ చేయడు. నువ్వు దోచుకున్నది ఇప్పుడు ఇక్కడ ఎవరిని? హిందూ సమాజాన్ని కాదా? ప్రభుత్వం అయినంత మాత్రం నువ్వు మనకెందుకు శ్రీలంకకు 45 రూపాయలకు డీజిల్ అమ్ముకుంటావు, మనకెందుకు 80 రూపాయలకి 90 రూపాయలకి ఇస్తున్నావు? పక్క దేశం అమ్ముకుంటానికి పాకిస్తాన్కి అమ్మినా బంగ్లాదేశ్కి అమ్మినా వీళ్ళు కమర్షియల్ రేట్ ఎంత? 45 రూపీస్. సో దేశం అంటే మతము, దేశం అంటే కులము, దేశం అంటే ప్రాంతము కాదు. దేశం అంటే ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా. సో అది సెక్యులర్ భావం అనిపించచ్చు. సెక్యులర్ ఎక్కడిది అని అంటారు. మనం 3 దేవతలను పూజిస్తాం. దాంట్లో గట్టుకు పెట్టుకున్న ఎల్లమ్మ ఉంటుంది, చెరువుకు పెట్టుకున్న కట్టమైసమ్మ ఉంటుంది, దండు వాటను ఉండే దండు మైసమ్మ ఉంటుంది. ఇన్ని రకాల మన వైరుధ్యాలను మనం అంగీకరించగలుగుతున్నాం. మనసుల్లో వైరుధ్యాన్ని కూడా అంగీకరించమని చెప్తా వాళ్ళకి. అది ఇక అట్లాంటప్పుడు దాయకర్ క్రిస్టియన్, దాయకర్ హిందూ, దాయకర్ ముస్లిం. అరే హిందువులలో ఉన్నట్టుగా అంత క్రిస్టియనేరా, లేకపోతే క్రిస్టియన్ ఉన్నట్టుగా నేను ముస్లిం పక్షపాత అంటారు. నేను అందరి వాడిగా ఉంటా. మతం ఏం లేదు మనిషికి, అన్ని మతాలు మనమే. మనం ఇక్కడ పుట్టినాం కాబట్టి మనం హిందువులుగా జీవించాల్సిందే, హిందూ గౌరవాన్ని పెంచాల్సిందే. ఇప్పుడు భగవద్ గారు అన్నారు కదా ఒకరోజు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే. డెఫినెట్గా దాన్ని అంగీకరిస్తా. వారు చెప్పినందుకే కాదు, మా మూలాల్లో హిందుత్వం లేదా, మేము పూజలు చేయమా, మేము యజ్ఞాలు చేయమా, మేము యాగాలు చేయమా, లేదంటే మేము అన్ని రకాలు ఇప్పుడు ఏమంటారు అధికారం కొరకు రాజశ్యామల చేస్తాం, ఏమి చేయాలనో అన్నీ చేస్తాం. కానీ నాది హిందుత్వం అన్నప్పుడు మాత్రం అందరికి కోపం వస్తుంది. మీది మాత్రమే కాదు, 40 సంవత్సరాల క్రితం పుట్టిన మీదే అయితే మరి 150 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ మరి మేమెవరు? ఇప్పుడు మీరు అనుకుంటున్న అయోధ్యకు శిలాన్యాస చేసింది రాజీవ్ గాంధీ గారు, సోమనాథ్ టెంపుల్ను రిడ్రెస్ చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ప్రధానమంత్రి అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు. ఈ దేశంలో హిందూ వైదిక ధర్మాన్ని సాధించింది బీజేపీ కదా, అందుకని క్రెడిట్ ఆబ్వియస్ గా సాధించిన వారికి వెళ్తూ ఉంటుంది. ఆ సాధించిన దాన్ని కూడా రాజకీయాల కోసం వాడొద్దంట. ఇప్పుడు చరిత్రలో అది కట్టించింది ఎవరు అని అంటే మీకు కూడా రావట్లే ఆ క్రెడిట్, అక్కడ ఉన్న ట్రస్ట్కి వస్తుంది. అది సుప్రీంకోర్టు రిజాల్వ్ చేసింది. బీజేపీ కట్టించినట్టు మీరు ఎందుకు చెప్తున్నారు? బీజేపీ ప్రోగ్రామ్కి ఎందుకు చేసిండ్రు? నేను ఇంకా ఇక్కడ మౌలికమైన ప్రశ్న వేసిన, ఈ దేశానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎవరు? ఒక మహిళ ఆదిశక్తిగా పరాశక్తిగా మనం హిందూ ధర్మాల్లో చూస్తాం కదా. రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదని అంటే సమాధానం చెప్పారు. మహిళ చేయబట్టి పిలవలేదా, లేకపోతే ఇంకేది? ఒకవేళ మోడీ గారు అర్హుడైతే ఎందుకు ద్రౌపది ముర్ము కాలేదు? అంటే మీరు ఎందుకని అనుకుంటున్నారు, ఎందుకు పిలవలేదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత అది. ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా మహిళలంటే వంటింటికి పరిమితమై ఉండాలి, మహిళలంటే ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని పెంచాలి. ఇది ఎక్కడి కల్చర్ రా నాయన? మారిపోయిందిరా యుగము. మగోళ్ళు పిల్లల్ని పిలిచే కల్చర్ వచ్చింది. ఒక పని మహిళనే చేయాలి, ఒక పని పురుషుడే చేయాలనేది ఏం లేదు. పనికి మేల్ ఫీమేల్ అనేది లేదు. నీకు లేకపోతే నువ్వు చేసుకుంటావు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలు ఏం చేస్తారు? బ్యాచిలర్స్ వండుకొని తింటారు. అమ్మ ఉంటే అమ్మ వండి పెట్టింది, రేపు పెళ్ళాం వస్తే పెళ్ళం వండి పెట్టాలి. నువ్వు వండి పెట్టావా? అంటే ఇక్కడ పిల్లల్ని కనడము, వంటిల్లు, సంసారమే మహిళ అనే భావనతో ఉన్నారు వాళ్ళు. అధికారం అనేది ఇప్పుడు నేనంటే ఒక మాట, మీకు నిజాయితీగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మణిపూర్లో అంత మోడస్ అపరాండి జరిగితే ఒక్కరోజు మోడీ పోయిండా? నేను ఈమె పెద్దమ్మను కూడా అంట, నువ్వెందుకు పోలేదమ్మా అని కూడా అంట ద్రౌపది ముర్ము. ఆమె బీజేపీ కావచ్చు, మేము కాంగ్రెస్ కావచ్చు, మహిళవు కదా. అసలు ఈ దేశంలో కాదు ప్రపంచంలో అలాంటి అకృత్యం జరగాలి మహిళల పట్ల. కానీ పురుషులు కూడా చనిపోయింది, కానీ మహిళల పట్ల ఎందుకో అంత ఏమంటారు కీచకుడు, రాక్షసుడు, ఏదేదో అంటారు కదా, వాటిని మించిన ఘోరకలి జరిగితే ఏ రోజు అక్కడికి పోలే మోడీ, పోలే అమిత్ షా కూడా పోలే, అక్కడున్న ముఖ్యమంత్రి కూడా పోలే. అంటే మీరు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత. అందుకని నేను చాలామంది బీజేపీ మిత్రులు కూడా చెప్పిన, ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఉంటే మమ్మల్ని కూడా పిలవండి, వచ్చి కొన్ని మౌలికమైన ప్రశ్నలు అడగాలి. సమాజం మారుతున్నప్పుడు మీరెందుకు మారరు? మొన్నటిదానికి వాళ్ళు జాతీయ జెండా పెట్టలేదు, మళ్ళీ వాళ్ళు దేశభక్తులు అంటారు ఆర్ఎస్ఎస్ మిత్రులు. జాతీయ జెండాని అంగీకరించడానికి సిద్ధంగా లేరు, అది 3 రంగులు ఉన్నందుకు. కాబట్టి అలాంటి మౌలికమైన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మహిళా సమానత్వాన్ని గౌరవించండి. ఇప్పుడు మహిళా బిల్లు తెచ్చిండ్రు మళ్ళీ. ఎందుకు?
మణిపూర్లో మహిళ మంటల్లో కాలిపోతుంటే మహిళా సమాజం అంతా వ్యతిరేకమైతే ఈ ఎన్నికల్లో మహిళలు మాకు ఓట్లు వేయరనే దీపంతో మహిళా బిల్లు తెచ్చింది ఒక కంపల్షన్లో. నా దృష్టిలో అది మణిపూర్ మహిళలు ఈ దేశానికి ఇచ్చిన స్వాతంత్రం, అది మహిళలకు నా దృష్టిలో. ఇది రేపు చట్టం అయ్యేటట్టు మేము కొట్లాడాలి. మేము అధికారంలోకి వచ్చుంటే మేము దాన్ని ఇమ్మీడియట్గా 26లో డీలిమిటేషన్లో దాన్ని ఒక చట్టం అమలయ్యి 29 నుంచి ఇమ్మీడియట్గా మీకు 33% మహిళలకు రిజర్వేషన్లు వచ్చే విధంగా చేసేటోళ్ళం. చూడాలి మరి మోడీ గారు ఏం చేస్తారో. రాజకీయాల కోసమైనా చేయండి, మహిళల కోసమైనా చేయండి. కేవలం జరుగుతున్న పరిణామాల పట్ల వచ్చిన రాజకీయ మార్పుగా దాన్ని చూడదు. ఇప్పుడు మీరు ఆయన పేరు రామ్నాథ్ కోవింద్ గారిని ప్రెసిడెంట్గా పెట్టిండ్రు. ఆయన ఉన్నప్పుడు పర్టికులర్గా దళితుల మీదనే దాడులు జరిగేది. తర్వాత ఈమెను ద్రౌపది ముర్ము గారిని తెచ్చిండ్రు. ట్రైబల్స్ మీద అటాక్స్, ఎట్ ద సేమ్ టైం మహిళల మీద. నేనైతే హత్రాస్ మాత్రం చాలా, అంటే హిందూ ధర్మాల మీద నమ్మకం ఉండేటోళ్ళు, గౌరవించేటోళ్ళు, ఒక ఆడబిడ్డ పుడితే పెళ్ళి కాకపోతే తల్లిదండ్రులు ఖననం చేస్తారు. తల్లిదండ్రులకు ఆ హక్కు ఉంటుంది. పెళ్ళైన తర్వాత భర్తకు ఉంటుంది. భర్త లేకపోతే పిల్లలకు ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా చూపించకుండా 4 గంటల రాత్రికి ఖననం చేసిండ్రు. ఇదేమి ధర్మం, హిందూ ధర్మం ఇది చెప్పిందా? తర్వాత ఇక్కడ కూడా మోదీ గారి తల్లి చనిపోతుంది. ఆమెకు అది మ్యారిటల్ రైట్ ఎవరికి? మోదీ గారి భార్య. తన అత్త చనిపోయినప్పుడు తను ఉండాల్సిన బాధ్యత ఉంది. ఆమెను అరెస్ట్ చేస్తాను అంటే మీన్స్ నేను ఎందుకంటే భాజపా విధానంలో తేడాను మీరు మార్చుకోకపోతే, మమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళు చేసో, మమ్మల్ని హిందూ వ్యతిరేకులను చేసో, ఫస్ట్ మీరు మారండి హిందూ ధర్మాలను. ఇప్పుడు ఒక ఇందిరాగాంధీ పూరి జగన్నాథ్ టెంపుల్కి పోతే ప్రవేశం లేదు. ఆ రోజు ఆలయ ధర్మాల ప్రకారం ఒక భర్త కోల్పోయిన ఆడబిడ్డ దేవుణ్ణి సందర్శించడానికి లేదు, ప్రధానమంత్రి అయితే. కానీ ఆమె అప్పుడు అంబేద్కర్ని గుర్తు చేసుకుంటుంది, అయ్యో రాజ్యాంగం వల్ల నాకు ఇంత పెద్ద గౌరవం వచ్చింది, లేకపోతే వీళ్ళే చేసేది ఉంటే భర్త చనిపోయిన ఆమెను ఇంకా ప్రధానమంత్రికి ఎందుకు చేయాలని చెప్పి నన్ను కానియకపోతుంటాను. కాబట్టి నేనేమంటున్నట్టే ఎక్కువ జాగ్రత్తతో ఉండాల్సింది హిందూ దేశంలో, మన దేశంలో మహిళలే ఇప్పుడు బీజేపీ పరిపాలనలో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఒక విదేశీ మహిళ అని ఒక చర్చ పెట్టి ఆమెను ప్రధానమంత్రి కాకుండా చేసింది. వాళ్ళు పదవుల కొరకు కొట్లాడేటోళ్ళు అయితే నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ గారిని చేసుకోలేరా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోలేరా? గీడ కేసీఆర్ ముఖ్యమంత్రి రెండోసారి ఆయన కొడుకునే చేసుకోవాలనుకున్నాడు. గడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి నెక్స్ట్ టైం లోకేష్ని చేసుకోవాలనుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్ గారు అసలు నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఉండను వేరే పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయింది. కానీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోలేమా? రాహుల్ గాంధీని ఒకరోజు వాళ్ళు పప్పు అన్నారు, ఈరోజు నిప్పు అయిండు. తన సొంత కాళ్ళతో కొట్లాడి నాయకుడై ప్రధానమంత్రి కావాలి, అది నాయకుని లక్షణం. అంతేగాని రాజీవ్ గాంధీ గారి కొడుకు కాబట్టి కావాలని కాదు. ఆయనకు అవకాశం ఎక్కువ ఉంది, ఆ కుటుంబం త్యాగాలు అట్లా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో బీజేపీ చరిత్రనే అవుతుంది నేను అనుకుంటే. ఇప్పటికే ఒక రకంగా నా దృష్టిలో చావుదప్పు కన్నులుట్టబోయే విజయం ఇది. ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చిండ్రు. బట్ సంథింగ్ మేమే ఎక్కడో మిస్టేక్ చేసినామా, లేకపోతే అవకాశం ప్రజలు పూర్తిగా ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా లేరా చూడాలి. ఇండియా కూటమిలో ఇంకొన్ని పార్టీలను చేర్చుకుంటే అధికారం దక్కేది అనిపించేదా? ఇప్పుడు రాలేదు వాళ్ళు ప్రయత్నం చేయి. ఇప్పుడు మమతా బెనర్జీ కానీ నితీష్ కుమార్ మా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. చంద్రబాబు గారు 2018లో మాతో ఉండి మార్చుకున్నాడు. ఇవి 3 ఉంటే అయిపోతున్నాయి కదా, గేమ్ ఓవర్. మోడీ గేమ్ ఓవర్. ఇప్పటికి కూడా ఏదో మంచి కార్టూన్ చూసిన నేను, ఏది ఇట్లా పెట్టి ఈ సంఖ్యల చంద్రబాబుని ఈ సంఖ్యలో నితీష్ని పెట్టి ట్రోల్ అయింది చూడండి. సో ఇప్పుడు డిపెండెన్సీ పెరిగింది. ఇంకో డిపెండెన్సీ అనే దానికంటే నేను ఇంకా దాన్ని ఏం మాటలు చెప్పండి, డెమోక్రటిక్గా ఉండడానికి అవకాశం పెరిగింది. ఏకోన్ముఖంగా మోదీనే మొత్తం అని నిజంగా 400 వస్తే పరిస్థితి ఇట్లా ఉండున చాలా కష్టాలు ఉంటుండే దేశ ప్రజలకి. చాలా మనం వెనకటికి ఎప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీని చూసినామా, అల్లావుద్దీన్ ఔరంగజేబును, లేకపోతే ఇటువైపు కొంతమంది దేవుళ్ళు, అప్పుడు దేవుళ్ళుగా కీర్తించబడి ఇప్పుడు కొంతమంది రాజులు ఉన్నారు. వాళ్ళ బీజేపీకి 400 సీట్లు వస్తే కింగ్డమే. ఏ కింగ్డమ్ను అంబేద్కర్ గారు వద్దని
సోషల్ డెమోక్రసీని తెచ్చిండో దాన్ని విధ్వంసం చేయాలని ఆయన చెప్పిండుగా మొన్న, పరమాత్ముడు నన్ను దేనికోసమో పంపించిండు అనేది. గదే ఆయన రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ దేశంలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ లైక్ నయా కింగ్డమ్, కొత్త రాజులు ఇప్పుడు కిమ్ జాన్, లేదంటే ఇప్పుడు ఇంకా మోడర్న్గా సాఫ్ట్ అండ్ డిక్టేటర్ మన చైనా, కనపడని మూడో సింహం రష్యా పుతిన్, వీళ్ళంతా డిక్టోరియల్ పాలిటిక్స్ మీద ఉన్నారు. కానీ ఇండియన్ డెమోక్రసీ కెన్ టీచ్ ద లెసన్ టు ద వరల్డ్ టుమారో. చూడండి, రాజ్యాంగంలో ఉన్న పవర్ ఈ ప్రజల్లో ఉన్న హ్యుమానిటీ అంత పవర్ఫుల్గా ఉంటుంది. లేకపోతే ఇంత పెద్ద మోడీని ఎదుర్కొంటారా అని చాలామంది అనుకున్నారు. ఎవరైనా వ్యక్తులే, ప్రజలు వాళ్ళని శక్తులుగా చేస్తారు. అది మర్చిపోతే మళ్ళా హిట్లర్ ఏమైండో ఆడికే వస్తారు. నీ బలం ఎంత అంటే చివరికి నువ్వే, ప్రజలు ఇచ్చిన శక్తితోనే నువ్వు ప్రజలకు మేలు చేయమన్నా. తన ఓటుకు పుట్టిన వాళ్ళే కదా ఎవరైనా సరే. మనం అమ్మకు పుట్టొచ్చు కానీ నేను నాయకుని చేసేది మాత్రం ఓటే. అది మర్చిపోతే ఎవరినైనా బండకేసి పోతారు. దాంట్లో ఎవరిని తేడా లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు. సో అది గుర్తుంచుకుంటే పాలకులుగా ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనోడు బీజీ పట్నాయక్ ఓడిపోయింది. ఇప్పుడు చాలామంది ఫీల్ అవుతుండ్రు ఆయన ఓడిపోవడం. ఆయన 65+ ఉన్నాడు, అయినా ఓడిపోకూడదని కోరుకుంటుండ్రు. ఏదో సినిమాలో ఉన్నారు కదా, మీరు అసలు ముసలోడు కావద్దని ఏదో సినిమా, అసలు మీరు ఓడిపోవద్దని జనం కోరుకుంటారు బిజున్. ఎందుకంటే దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ స్కిల్. ఎప్పుడైనా ప్రజలు సామర్థ్యాలతో పరిపాలిస్తే తనే ఉండాలని కోరు. ఎందుకంటే జ్యోతి బస్ గారిని మేము చిన్నప్పుడు చూస్తుంటాం. అట్లనే రేపు మా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే నిరంతరం ప్రజల మెప్పు పొందే నాయకులుగా ఉండాలి. డెఫినెట్గా ఇగో కొన్ని పనులు చేయలేరమ్మా, కొన్ని పనులు చేస్తారు. చేయలేని వాటిని కారణాలు చెప్పగలిగితే చాలు, చేసే వాటిని సమర్థవంతంగా చేస్తే చాలు. సో అలాంటి ఒక న్యూ జనరేషన్లో రేపు నేను అనుకుంటున్న ఒక టాస్క్ మాకు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు, రేపటి రోజున రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రి అయితే ఇంకా సంతోషం. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగాయి రీసెంట్గా, అక్కడ వన్ సైడెడ్గా తీర్పు ఇచ్చారు ప్రజలు. సెంట్రిక్గా పోయేది లేకుండే జగన్, ఏకకేంద్రకంగా పరిపాలన ఉంటే అది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. రేపు అది చంద్రబాబు గారికి కూడా ఒక హెచ్చరికే. ఆంధ్ర ప్రజలు లైక్ తమిళనాడు టైపు ఉన్నారు, ఇప్పుడు ఆల్టర్ చేస్తున్నారు. నేను ఈ పథకాలను నేను ఎప్పుడు మామూలుగా ఆంధ్రాకి ఎప్పుడు విజిట్స్ ఉంటాయినండి, ఇటు రాయలసీమ కానీ ఇటు కానీ పోతుంటాయి. అప్పుడు నేను ఈ గ్రౌండ్ అవుతున్న ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ని చూసి అయితే నేను కొంచెం ఇన్స్పైర్ అయినా. ఎందుకంటే మనం రేషన్ షాప్ కాడికి పోయి జోలెబట్టి అడుక్కొచ్చుకున్నట్టు కాకుండా మన ఇంటికి వచ్చి ఇచ్చిపోవడం అనేది ప్రైడ్గా అనిపించింది నాకు. కొన్ని కనెక్ట్ అయినాయి ఈ అమ్మఒడి లాంటివి. బట్ అల్టిమేట్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. నీ లీడర్స్ అంతా కూడా సబార్డినేట్స్ అనుకున్నారు, ప్రజలు కూడా అట్నే అనుకున్నారు. మంత్రితో ఏమవుతుంది, అది జగనన్నతోనే అవుతుంది. మంత్రి చేసే పని మంత్రి చేయాలి, ఎమ్మెల్యే చేసే పని ఎమ్మెల్యేల మీద సూపర్ సిట్గా ఇన్ఛార్జెస్ వేయడం, ఇవన్నీ కొంత తనకు తాను సెట్ బ్యాక్ చేసుకుంటూ అనుకుంటున్నాను నేను. చేంజ్ చేసి జగన్ ఓడిపోయిండు, చేంజ్ చేయక కేసీఆర్ ఓడిపోయిండు. వీళ్ళిద్దరి మధ్యన సారూప్యత ఏంటంటే ఇద్దరు ఒక తాను ముక్కలే. ఈయన కూడా సెంట్రిక్గానే, వీళ్ళు నలుగురు వాళ్ళు ముగ్గురు ఉన్నట్టుంది. జగన్ తర్వాత వారు సతీమణి, తర్వాత ఎవరో సజ్జల సంథింగ్, ఇట్లనే ఇంకా తర్వాత సుబ్బారెడ్డి గారు సంథింగ్, ఈ నలుగురు. ఇక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ అండ్ కవితమ్మ దగ్గరనే ఎండ్ అయింది. సో ఎవరికి ఎంత పవర్ ఉండని అల్టిమేట్ పవర్ సెంటర్స్ వీలైనప్పుడు వాళ్ళకు నిర్వేదం. ప్రజలకు కూడా బ్యూటిఫుల్గా ఎప్పుడు ఉంటుందంటే అన్ని రకాలు. ఇప్పుడు మా దాంట్లో మంత్రివర్గం 12 మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా తన పరిపాలనను ఆయా శాఖల్లో వాళ్ళ ప్రత్యేకతను నిలుపుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్లో ఉండే స్వేచ్ఛ అది. చాలామంది ఏమంటారంటే మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని. మరి ఇప్పుడు ఆరోగ్య శాఖే చేయాలి, ఇప్పుడు హోంశాఖే చేయాలి. ఎవరో వాళ్ళు చేస్తేనే దానికి ఒక నిండుతనం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ 2 పార్టీలు, ఇప్పుడు మనోడు పవన్ కూడా వచ్చిండు, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ఒక పార్టీగా వచ్చిండు. అఫ్కోర్స్ బీజేపీ ప్రొవైడెడ్ అయినప్పటికి కూడా మల్టిప్లిసిటీ ఉంది ఇప్పుడు అక్కడ. ఎందుకు ప్లూరల్ అయింది, ఓన్లీ సింగిల్ కాలే. తర్వాత వీళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినా ప్రజలు కూడా ఇప్పుడు ప్రశ్నించే భాగంకి వచ్చేస్తారు ఏదైనా నష్టం జరిగితే. సో ఈసారి
వాళ్ళు అనుకునేది ఏంటంటే 5 years టెన్యూర్ను మార్చి 10 years కూడా నిరంతరం మేమే ఉండాలి, జగన్ను మొత్తం పక్కన పెట్టాలని ఆలోచన చేస్తే అది కేసీఆర్ చేసినట్టే ఉంటుంది. పార్టీలు ఓడుతాయి, గెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అసలు లేనే లేదనుకున్నారు, ఉండనే ఉండదు అనుకున్నారు. ఎట్లా కాంగ్రెస్ ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది? ప్రజలు ఆలోచిస్తారు కాంగ్రెస్ చేసింది ఏంది. ఇప్పుడు మీకు కంపారిజన్ కూడా 2 parties ఉన్నాయి కదా. బాబు జగన్ ఒక్కొక్కసారి పరిపాలించి ఉన్నారు. సరే, బాబు గారిది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుసు. జగన్ ఇమ్మీడియట్ రిటెన్షన్ అనేది ఒక రకంగా లెస్ అని, అంత అవకాశం లేకుండే తెచ్చుకున్నాడు తన మీదకి. సో అది కూడా సెంట్రిక్గా కేంద్రీకృత పరిపాలన కాకుండా కేంద్రీకృత నియంత్రణ ఉండాలి. అది జరగలేదని నేను అక్కడ అనుకుంటున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు మాత్రం చాలా వైజ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు అనేది ఇంతకంటే ఎక్కువ లేదు. నేను ఊహించలేదు. నేను అనుకున్నా, నేను ఫ్రాంక్లీ చెప్తా 45 to 63 మేబీ వైసీపీ రావచ్చు అనుకున్నా ఆ మధ్యన. చాలా మంది ఇదే ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు. వన్ సైడెడ్ గా వచ్చింది తీర్పు. ల్యాండ్ స్లైడ్ అనాలో దాన్ని అసలు ఏం చెప్పాలి నువ్వు. ఆ రోజు నేను ఏదో టీవీలో చూస్తుంటేనే అరే ఇంత మేమే షాక్ అయినాం, అసలు ఇంతలా ఉండడానికి అవకాశం లేదు. ఫస్ట్ 1 hour, half an hour లోనే డిక్లేర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ట్రెండ్స్ అంతా కూడా అట్లా ఉండే. కానీ అట్లా పార్టీ అయినా జగన్ మొండిగానే ఉన్నాడు. సంతోషం. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు బ్రేవ్గా ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, నేను కొట్లాడని పో అంటే నష్టపోయేది ప్రజలు. సో తను నేను డైలాగ్ మంచిగా అనిపించింది ఏంటంటే, నేను ఓడిపోయినా చనిపోలే అన్నాడు. అదొక పెద్ద డేర్ స్టేట్మెంట్. అంటే మళ్ళీ కొట్లాడతా, మీతో ఉంటా, మీ కొరకు ఉంటా, భవిష్యత్తు నాది అని ఒక భరోసా ఇస్తే ఎప్పుడు చాలా మంది అసెంబ్లీకి వస్తారో రారో ఇలా అన్ని చర్చలు జరిగాయి. కానీ ఆయన చర్చకి వ్యతిరేకంగా, అంటే అందరూ అనుకున్నట్టు కాకుండా ఆయన అసెంబ్లీకి వచ్చారు, వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. రావాలి. ఇక్కడ ఈయన రాలే, ఇంకా మా బక్క ఆయన రాలే, ఇంకా వస్తాడేమో ఇప్పుడు బడ్జెట్ సెషన్కి వస్తాడేమో. రావాలి. ఏంటి నష్టం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే, మీరు సీఎంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే చైర్లో ఉన్నప్పుడు మీకు ఇప్పుడు హోదా విపక్ష నేతగా వస్తున్నారు. ఇంకా మీరు ప్రౌడ్గా ఫీల్ కావాలి. అదేంది నేను ప్రశ్నించడంలో నేనే నెంబర్ 1 అని రావాలి. మీరు దేశం స్థాయిలో కొట్లాడినాం, మేము తెలంగాణ కొరకు కొట్లాడినాం అనే గొంతు ఎందుకు తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడతలే? నేను మొట్టమొదటి కూడా చెప్పిన, భారత రాష్ట్ర సమితిని పెట్టుకోవడం మీ మొదటి పతనానికి కారణం అని చెప్పిన. రాజకీయ పార్టీలు వస్తాయి, గెలుస్తాయి, ఉంటాయి. అట్లా అనుకుంటే మా నుంచి విడిపోయిన తుకడానే కదా జగన్. ఇవాళ పవర్లోకి వచ్చింది. అయినంత మాత్రం మేమేం ఆలోచిస్తాం, రేపు మేము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం ఎలా, మా ప్రెషర్తోనే రేపు స్పెషల్ స్టేటస్ వస్తుందని నేను అనుకుంటున్నా. అది మా బాధ్యత. కాంగ్రెస్ ఆంధ్రాలో స్పెషల్ స్టేటస్ కోసం మీరు కొట్లాడతారు. మేమంటే కాంగ్రెస్ పార్టీ, మా మేనిఫెస్టో అంశం అన్నిటికంటే విభజన చట్టంలో మేమిచ్చిన హామీ అది. కొంతమంది ఏమంటారంటే ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మరి తెలంగాణలో ఇండస్ట్రీస్ పోతాయి. హైదరాబాద్ టుమారోస్ వరల్డ్స్ ది బెస్ట్ సిటీ కాబోతున్నది. దట్స్ ఇట్. RRR తర్వాత మీరు ఊహించని రేంజ్లో. అట్లనే అమరావతి కూడా కావాలని కోరుకుంటా ఒక తెలుగువాడిగా. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకు కొన్ని వందల సంవత్సరాలుగా రాజధాని లేని సమస్య వచ్చింది. నాట్ ఈవెన్ 10 years. ఇట్ మీన్స్ ఎందుకంటే అస్తిత్వం ఆంధ్రాది ఉన్నది. అది మద్రాసు రాష్ట్రంలో ఉండని ఎక్కడ ఉన్న ఆ ఎంటిటీ ఉన్నది. కాబట్టి అమరావతి కూడా ఆ స్థాయి కావాలి. నేనంటున్న వైజాగ్ మీరు ఎవరు ఆపినా ఆగదు. వైజాగ్ ది బెస్ట్ సిటీ అవుతుంది, ఎందుకంటే గ్లోబల్ సిటీ. థర్డ్ వన్ కర్నూలు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, కొంచెం అది గ్రో కావాలి. సో ట్రై సిటీని కాన్సన్ట్రేట్ చేస్తూనే అమరావతిని మీరు క్యాపిటల్గా పెడుతూ కోస్టల్ క్యారిడార్ 940 kilometers కనుక మీరు ఎంపవర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రేపు భారతదేశంలోనే తెలుగు స్టేట్లలో ఇటు తెలంగాణ వెలుగు ఉండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ వెలుగు ఉంది. ఆ పొటెన్షియాలిటీ ఉన్నది. పాలకుల్లో అది కొంత పట్టుదల నశించిందా, ఏదో స్పెషల్ స్టేటసే కొట్లాడినట్టు కాకుండా రాష్ట్రం కొరకు కూడా చేసే పని చేయాలి. పర్టికులర్గా బాబు గారు ఒకవేళ మెత్తబడి మోడీతో రాజీ పడాల్సి వచ్చినా రాహుల్ గాంధీ కొట్లాడతారు. ఆ షర్మిలమ్మకు గట్స్ ఉన్నాయి. మంచి లీడర్ని, ఒక యంగ్ ఎనర్జెటిక్ లేడీని మేము అక్కడ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం. ఆ ఆధ్వర్యం రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల అభిమానం మేము చురగొనే పనిలో ఉంటాం. రైట్. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మాత్రం మీరు పదవి పొందాక ఒక పదవిలో వచ్చి చైర్లో కూర్చుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.